వ్యవసాయంలో మూస పద్ధతులకు స్వస్తి పలికి సహజ విధానాల వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. నిత్యం ఒకే పంటలు కాకుండా విభిన్న బాటలో సాగాల్సిన అవసరం ఉంది. భూమి, నీటి వనరుల లభ్యత, మార్కెటింగ్ సదుపాయాలను గమనించి అనువైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అద్భుతాలు సాధించొచ్చని నిరూపిస్తున్నారు కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన అరిటాకుల రామకృష్ణారెడ్డి. గతంలో వరి, వేరుశెనగ పంటలను రసాయన ఎరువులతో పండించిన ఈ రైతు అందరిలా నష్టాలే పొందారు. దీనికి ప్రధాన కారణం రసాయన ఎరువులతో పెట్టుబడులు పెరుగుతుండటమే అని గుర్తించి అతి తక్కువ ఖర్చుతో కూడిన సేంద్రియ సాగు వైపు మళ్లారు. వరి, వేరుశెనగకు బదులు తైవాన్ జామ ఎంపిక చేసుకున్నారు. గుంటూరు నుంచి మొక్కలు తెప్పించి 6 ఎకరాల్లో నాటారు. అంతర పంటలుగా అరటి, మునగ సాగు చేస్తున్నారు. సహజ సాగు పద్ధతులతో మంచి దిగుబడులు వస్తున్నాయని, ఏడాదికి 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని రైతు రామకృష్ణారెడ్డి తెలిపారు. నమస్తే సార్, నా పేరు అరిటాకుల రామకృష్ణారెడ్డి. కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామం వస్తున్నాను. నేను ఇంతకుముందు 6 ఎకరాలు వరి, చెనిక్కాయ ఇట్లాంటివి వేసేవాడిని. ఇప్పుడు 2 సంవత్సరాల కింద నుంచి తైవాన్ జామ వేసాము. మాకు బాగా లాభసాటిగా ఉంది. నేనంతా ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేస్తున్నాను. అంతర పంటగా అరటి, మునగ అక్కడక్కడ వేసామండి. మాకు లాభసాటిగా ఉంది. మునుపు వరి, చెనిక్కాయ వేసేవాళ్ళము, యూరియా, పాస్పేట్లు వేసేవాళ్ళము. ఇప్పుడు అవి మాకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాము. ఇప్పుడు ఆర్గానిక్ ద్వారా జామ తోట 6 ఎకరాలు వేసాము. దానికి ఒక ట్యాంకర్ కట్టి ఆవు మూత్రము, ఆవు పేడ, బెల్లము, ఉలవపిండి వేసి వారం రోజులు మురగబెట్టి అది డ్రిప్పుల ద్వారా పంపిస్తున్నాం. దీనివల్ల మాకు బాగా మంచి ఉపయోగాలు వచ్చేసినాయి. తెగుళ్ళు కానీ ఇట్లాంటివి ఏమి రావడం లేదు. ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంది. ఇది తైవాన్ జామ, గుంటూరు జిల్లా తెనాలి నుంచి తెచ్చాము. మొక్కకు వచ్చేసి 6 అడుగులు 6x8 పెట్టేసి ఈ మొక్కలు నాటే ముందు సారవంతమైన బాగా ఎరువులు, వర్మి కాంపోస్టు, వేపపిండి ఇట్లాంటివన్నీ వేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము తయారు చేసుకునే మొక్కలు ఇవి. తెగుళ్ళకు తెగులు రావు. ఇక్కడ దీనికి ఒక పిండి నల్లి మాత్రమే వస్తుంది. ఆ పిండి నల్లికి మాత్రం అది గంజి, ఇంగువ కలిపి కొట్టేస్తాము, స్ప్రే చేసేయాలి. అది డ్రమ్ముకు వచ్చేసి ఒక 2 లీటర్లు గంజి, ఒక 50 ml ఇంగువ వేసి స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది. మొక్క నాటిన 9 నెలలకే కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది 3వ కోత అయితే కేజీకి 3-4 తూగుతాయి. అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి లాస్ట్కి ఎండింగ్ అయిపోతుంది. మళ్ళీ ట్యూనింగ్ చేసుకోవాలి. పంట అయిన తర్వాత చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసి మళ్ళీ సతవలు ఇడిచి మళ్ళీ వర్మి కాంపోస్టు ఇట్లాంటివన్నీ ఒడిచి జీవామృతము ఇట్లాంటివన్నీ వదిలేస్తే మళ్ళీ పూత, పిందె విపరీతంగా వస్తాయి. కొమ్మలు మాత్రమే చేయాలి. చుట్టూ కొమ్మలు మాత్రమే, చుట్టూ కొమ్మలు చేసి ఒక 5 ఫీట్ పెట్టుకోవాలి. 5 ఫీట్ పెట్టుకుంటే బాగా ఈగుళ్ళు బాగా వస్తాయి. హైట్ 5 ఫీట్ పెట్టుకోవాలి. ఇది 2 సంవత్సరాల పంట చెట్టు. పంట కూడా బాగా వచ్చింది. నీటి వసతి అనేది బాగుంది మాకు. ఫిల్టర్ ద్వారా 6 గంటల నుంచి 9 గంటల లోపల అంత 6 ఎకరాలు మాకు డ్రిప్ ద్వారా పారిపోతుంది. నీటి వసతి ఇబ్బంది ఏం లేదు, బాగా నీట్గా ఉంది. నీటి వసతి బాగా చేసుకోవచ్చు. వారానికి ఒకసారి 9 గంటలు వదిలితే మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఇది 10,000 లీటర్ల ట్యాంకరు. దీనికి ఆవు మూత్రము, ఆవు పేడ, బెల్లము, ఉలవపిండి వేసి వారం రోజులు డ్రంప్ చేసి ఆ తర్వాత డ్రిప్ ద్వారా మోటార్ పెట్టి మోటార్ ద్వారా డ్రిప్పుకు పంపించేస్తాం. ఆ డ్రిప్పులు అంతా మొత్తము చేనంతా పారుతుంది. జీవామృతము 15 రోజులకు ఒకసారి, వేస్ట్ కంపోజర్ వచ్చేసి నెలకు ఒకసారి వదిలేసేస్తాం. వేస్ట్ కంపోజర్ దానికి కూడా అది బెల్లము, వేస్ట్ కంపోజర్ వేసి ఒక వారం రోజులు మురగబెట్టాలి. అది కూడా మురగబెట్టి దాని ద్వారా డ్రిప్ ద్వారానే పంపిస్తాం. అది కూడా దీనివల్ల మనకు విపరీతమైన ఎర్రలు, వానపాములు బాగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. జీవామృతం ద్వారా వానపాములు బాగా ఉత్పత్తి అవుతాయి. ఈ బుట్ట వచ్చేసి పండుగలకు పెట్టాము. బాగా పండు దశకు వచ్చినప్పుడు ఈగ వచ్చి దాని మీద వాళ్తే పండు దెబ్బతినిపోతుంది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ సప్లై చేసింది మాకు. దీని కాయ కాసిన 3 నెలలకే పెట్టాలి. దీన్ని
పెడితే దానికి బాగా మంచి ఫలితం వస్తుంది మనకు. పండుగ వచ్చి దీంట్లో లోపల పడిపోతుంది, పండుగ వచ్చి లోపల పడిపోతుంది దీంట్లో, అప్పుడు పడుతుంది. ఎకరానికి వచ్చేసి 800 మొక్కలు నాటాము. 70,000 నుంచి 80,000 వరకు ఖర్చు వస్తుంది. దీనికి వర్మి కాంపోస్టు, వేపిండి, సతవులు అన్నీ కలిసి ఒక 60,000-70,000 ఖర్చు రావచ్చు ఒక ఎకరానికి. ఆదాయం కూడా బాగుంది. ఎకరాకు వచ్చేసి ఒక 2 లక్షల పైన వస్తుంది. 6 ఎకరాలకు నాకు ఫస్ట్ సంవత్సరమే 10 లక్షలు పైన వచ్చేసింది. మార్కెట్ బెంగళూరు, కడప, ప్రొద్దుటూరు ఇట్లా పోతున్నాయి మార్కెట్కు. మనకు ఒక ఆవును పట్టుకొచ్చుకుంటే ఆవు మూత్రము, ఆవు పేడ ద్వారా ఒక 10 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు లాభసాటిగా ఆవు మూత్రం ద్వారా, ఆవు పేడ ద్వారా బాగా వ్యవసాయం చేసుకోవచ్చు, అంతా ఆర్గానిక్ పద్ధతిలోనే.